ఫ్రెండ్స్ రీసెంట్‌గా చూసే ఉంటారు. జెమినీ ఏఐని యూజ్ చేసి ఒక కొత్త ట్రెండ్ అయితే నడుస్తుంది. నానో బనానా అనేసి. అందులో సెలబ్రిటీస్ నుంచి, హీరోస్ నుంచి చాలామంది మన ఫ్రెండ్స్ చూసుంటాం. వాళ్ళ ఓన్ ఫోటోస్‌ని అప్‌లోడ్ చేసి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్‌లో ఫోటోస్‌ని అయితే క్రియేట్ చేసుకుంటున్నారు. సో రీసెంట్‌గా ఒక అమ్మాయి ఒక వీడియో అయితే పోస్ట్ చేసిందనమాట. ఆ అమ్మాయి కూడా ఈ ఏఐ టూల్ యూజ్ చేసి అయితే ఫోటోస్ అయితే క్రియేట్ చేసుకుంది. బట్ ఒక షాకింగ్ విషయం ఏంటంటే, ఆ అమ్మాయి అప్‌లోడ్ చేసిన ఫోటోలో ఫుల్ డ్రెస్ కవర్ అయి ఉంటదనమాట. హ్యాండ్ దగ్గర మొత్తం కవర్ అయి ఉంటది. అదొక పంజాబీ డ్రెస్ లాగుంది. బట్ ఆ ఏఐ జనరేట్ చేసిన ఫోటోలో అయితే ఇక్కడొక మోల్ కనబడుతుంది. ఇక్కడొక పుట్టుమచ్చ కనబడుతుందనమాట. అది చూసి ఆ అమ్మాయి షాక్ అసలు. నిజానికి కూడా ఆ అమ్మాయి హ్యాండ్‌కి ఇక్కడ ఒక మోల్ అయితే పుట్టుమచ్చ అయితే ఉందనమాట. అది చూసి ఆ అమ్మాయి షాక్ అయిందసలు. ఇదేంటి నేను అప్‌లోడ్ చేసిన ఫోటోలో ఫుల్ డ్రెస్ కవర్ అయింది. అసలు ఏఐకి ఎట్లా తెలిసింది అక్కడ మోల్ ఉన్నట్టు అనేసి షాక్ అవుతూ ఒక వీడియో అయితే పోస్ట్ చేసిందనమాట. ఇంక పాయింట్ ఏంటంటే ఎవరైతే అమ్మాయిలు ప్రైవసీ కోరుకుంటూ వాళ్ళ సేఫ్టీకి ప్రయారిటీ ఇస్తుంటారో అలాంటి వాళ్ళు ఇలాంటి విషయాలకి కొంచెం దూరంగా ఉండడం చాలా మంచిది. ఇలాంటి ట్రెండ్‌కి కొంచెం దూరంగా ఉండడం చాలా మంచిదనమాట. ఎందుకంటే ఇలాంటిది యూజ్ చేసేటప్పుడు మనం గూగుల్‌కి అన్ని రకాల యాక్సెస్ ఇస్తామనమాట. సో, ఆ గూగుల్ అన్ని రకాల యాక్సెస్‌ని యూజ్ చేసి ఎక్కడో ఫోటో మనం ఒరిజినల్ ఫోటోస్‌ని యూజ్ చేసుకొని ఇలాగైతే జరుగుతదనమాట. సోషల్ మీడియాలో ఇలాంటి ట్రెండింగ్ ఏఐస్ యూజ్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించి జాగ్రత్తగా ఇలాంటి వాటికి దూరంగా ఉండడం చాలా మంచిది. ఏం ప్రాబ్లమ్ రాకపోతే ఓకే. బట్ ఇది ఏఐ కదా! ఎందుకన్నా ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉంటే మంచిదనమాట. ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళు చూసి జాగ్రత్తగా ఉంటారు. అండ్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.